ఫ్రెండ్స్, ఈరోజు నేను సోడిపిండితో దోశలు వేస్తున్నాను. సోడిపిండి అంటే రాగి పిండి అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఒక కప్పు నేను సోడిపిండిని తీసుకున్నాను. దీంట్లోని వాటర్ వేసుకొని ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ పోసుకొని ఇవి కలుపుకుంటున్నాను. చూసారా, వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇది ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది ఇలా బాగా తిప్పుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా మనం నెమ్మదిగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇంకాని చూసారా ఎలా కలిసిందో, ఎక్కడ ఉండలు లేకుండా మనం కిందన ఏమైనా ఉండలు ఉన్నా కూడా బాగా తిప్పుకోవాలి. అక్కడక్కడ ఉండలు ఉంటాయి, అవి ఉండకట్టకుండా బాగా తిప్పేసుకోవాలి. ఇది చిక్కగా ఉంది, ఇంకా వాటర్ పడుతుంది. ఈ ఎంత పలచగా ఉంటే దోశ అంత బాగుంటుంది. ఇప్పుడు ఇంకా వాటర్ వేసుకున్నాను. చూసారా ఎంత పలచగా చేసుకున్నానో. ఈ మాదిరిగా పలచగా మనం రాగి పిండి కలుపుకొని ఉంచుకోవాలి. చూసారా, ఈ విధంగా రాగి పిండిని మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రెడీ చేసుకుంటున్నాను. చూసారా, అరగంట సేపు నానింది. ఇలా నానితే వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కిందన ముద్దలా దిగిపోతుంది కదా రాగి పిండి అంతని, దాన్ని అంతా కూడా మనం బాగా మళ్ళీ కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ముందుగా ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. క్యారెట్ తురుము ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఈ దోశ మనం చట్నీ లేకుండా కూడా తినేయచ్చు, ఎందుకంటే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటున్నాం కాబట్టి. కానీ నేను ఈ దోశల్లోకి, రాగి దోశల్లోకి టమాటా చట్నీ చేసి చూపిస్తున్నాను. ఇందులోని రాగి దోశలకి టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఆ చట్నీ కూడా చేస్తున్నాను. ఇగో ముందుగా మనం రేకు పెట్టుకొని దాని మీద నెయ్యి వేసుకొని బాగా ఇలా హత్తుకోవాలి. దోశ వేసేటప్పుడు నెయ్యి మాత్రమే యూస్ చేయాలి రాగి దోశకి. ఇప్పుడు ఇలాగా దాని మీద మనం వాటర్లా పోసేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఏమి మనం చేయవసరం లేదు, ఇలా వేసేసుకుంటే దోశ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను దోశకి పిండి వేసేసుకున్నాను. ఇప్పుడు దోశ తిరగేసుకోవాలి, జాగ్రత్తగా తిరగేసుకోవాలి. దానికి సపోర్ట్ తీసుకొని ఇలాగా తిరగేసేసుకోవాలి. తిరగేసేసుకున్న తర్వాత మనం పక్కన దోశ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు 2 దోశలు చేసేసాను. ఇంకా మనం పక్కన రేకు పక్కన పెట్టుకుని మిగిలిన దోశలు వేసుకుంటాను. ఈలోపు చట్నీ కూడా రెడీ చేసేస్తాను. దోశ రెడీ అయిపోయింది. దోశ తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఒక దోశ వేసేసాను. మరి ఒక 2 దోశలు వేసుకుందాము. ఈ రాగి దోశ హెల్త్కి చాలా మంచిది. అవతల పక్క దోశ వేసుకుంటాను, ఇక్కడ చట్నీ చేసేసుకుంటాను. ముందుగా బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మనం వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. కొద్దిగా ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను. నేను 3 టమాటాలు తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఈ 3 బాగా కలిపేసుకొని వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. టమాటా చట్నీ కూడా ఈజీగా అయిపోతుంది. కొద్దిగా టమాటా వేసేసుకొని మనం దీన్ని బాగా ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకున్నాను కదా, ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేస్తే టమాటా బేగా మగ్గిపోతుంది. ఉప్పు వేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం ఒక 10 నిమిషాలు ఉంచేద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటా మగ్గిపోయింది. ఇలా అయిపోతే సరిపోద్ది. ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాను. మిక్సీ కూడా మిక్సీ వేసేసాను. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇక దోశలు చూసారా రెడీ అయిపోయాయి. 4 దోశలు వేసాను, రాగి దోశలు. ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చట్నీతో సర్వ్ చేసుకుంటే
ఈ రాగి దోశలు చాలా టేస్టీగా ఉంటుంది.